సీనియర్గా, సిన్సియర్గా, రీసోర్స్ పర్సన్గా దశాబ్ద కాలం వసంతాలు పూయించిన పురుషోత్తములు. పాటలతో, నృత్యాలతో సుదబెల్లి గ్రామ ఆబాల గోపాలాన్ని ఉత్సాహంగా ఉరకలెత్తించి విద్యార్థులను విజయపదాన నడిపిన వేణుమాధవులు. సహోద్యోగులతో స్నేహసుధల ఒదిగి స్వాతి చినుకుల కురిసిన చిరుజల్లుల నిదాన విధానంతో అందరిలో లీనమయ్యారు మీరు. మీకు వృత్తిరీత్యా బదిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ సుదబెల్లి ప్రధానోపాధ్యాయులు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం. నేను వెనకాలే ఉన్నాను. నేలను చదును చేసి పచ్చని అడవి సృష్టించే దిశాలి, మోడు వారిన మెదళ్లను మొడకెత్తించే నాగటి సాలు, వట్టిపోయిన తరానికి నాలుగు కట్టి మాటలు నేర్పే విజ్ఞాన జ్యోతి అయినా, లక్ష్య సాధనకై విద్యార్థుల్లో తట్టి లేపే బతుకు పాఠమైన, నడుస్తున్న శుభకొంటి నలుగురిని నడిపించే అలుపెరిగేని బాటసారి, యోగాసనాలు తెలిపిన కార్యశీలి, అత్యంత నిరాడంబరులు, నిబంధనలకు నిలువుటద్దం తాను, న్యూట్రిషన్ నేషన్ మీరే, పిల్లలతో తన పసిపిల్లవాడై ఆంగ్ల బోధనలో అలుగు పొడిలించినారు, విరామ మెరుగని బోధన పరులు, ఎందరో జీవితాలను అందంగా నిలబెట్టిన గురువు గారు, శ్రవ్యంగా సాగిగా సాగే శ్రావణ్ కుమార్ గారు పగటి పూట మాకు పెరుగన్న ముద్దగా ఉండేవారు. సర్వీస్ పట్టికూడలో తమరు దిట్ట, ఏ అలంకారం లేకుండా అందరి ఆదరణలు చూడగొన్న సవ్యజాతి మీరు. ఉద్యోగరీత్యా బదిలీ అయిన సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ శుభ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ అందరికీ ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ప్రత్యేక ధన్యవాదాలు సార్. పిల్లలు అంటూ ఉంటారు ఎప్పుడు గ్రౌండ్ లో మీరే ఉండే. కవిత్వం రాశాము. అధ్యాపికాజీ చిమ్మ చీకట్లో వెన్నెల వెలుగులు నింపిన విజ్ఞాన గని, సుద్దబెల్లి చిరుదివ్వెలకు జాతీయ భాష సొబగులద్దిన సాక్షర భారతి. మీ సహృదయత ఆప్యాయత చెరగనిది, పిల్లలతో మీ సహచర్యం వారికి గొప్ప వరం. మీరు చేసిన సేవలు అపూర్వం, అద్వితీయం. మీలోని అంకిత భావం, అవిరల కృషి మా అందరికీ ఆదర్శనీయం. కల్లా కపటం తెలియని మీ చిరునవ్వు, ఆట పాటలతో పిల్లలతో మమేకమయ్యారు మీరు. నిండైన అమ్మ రూపం, మానవత్వానికి ప్రతిరూపం. సమయ స్ఫూర్తికి నిదర్శనం మీరు. కోకిల గానం, ఆహా వాడిగల వాక్చాతుర్యం. విధి నిర్వహణలో వెలుతిరిగని నైజం మీది. సంస్కృత కార్యక్రమంలో మీ నమూనాతో అధ్యాపికాజీగా ముద్ర వేసుకున్నారు. సహోద్యోగులకు శ్రేయోభిలాషుల, మంచికి మారు పేరుగా అందరి హృదయాలలో గూడు కట్టుకున్న రమాదేవి గారు, మీకు వృత్తిరీత్యా బదిలీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మీరు కొంతకాలంలో ఉన్న అనతి కాలంలోనే అందరి ప్రేమను అమ్మలాగా చూరగొన్నారు. మళ్ళీ సుద్దబెల్లి అంటే కొంచెం పిల్లలు ఆప్యాయత చూస్తున్నాను నేను, చాలా బాగుంటుంది. గట్టిగా చదవండి.